హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎస్వి నారాయణ. ఇప్పటి వరకు మనం అనుకున్నటువంటి టీఎస్పీఎస్సీ అనేటువంటి సంస్థను ఇప్పుడు టీజీపీఎస్సీగా మార్చడం జరిగింది. ఇక నుంచి మన ఎగ్జామ్స్ అన్నీ కూడా ఈ టీజీపీఎస్సీ ద్వారానే రిక్రూట్మెంట్ చేయబడుతుంది. సో ఇప్పుడు టీఎస్పీఎస్సీ ప్లేస్లో టీజీపీఎస్సీ వచ్చింది, మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఈ విధంగా ఈ టీజీపీఎస్సీ గ్రూప్ 1కి సంబంధించి పరీక్షను జూన్ 9 నిర్వహించడానికి పకడ్బందీగా చర్యలు చేపట్టడం జరుగుతుంది. వాటికి సంబంధించిన వివరాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. రైట్, టీజీపీఎస్సీ 563 గ్రూప్ 1 పోస్టుల భర్తీ కోసం ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తుంది. ఈ పరీక్షను జూన్ 9న ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించడం జరుగుతుంది. ఇక 2022లో ఇచ్చినటువంటి గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు చేసినటువంటి కమిషన్ ఆ తర్వాత 563 ఉద్యోగాలతోటి ఈ సంవత్సరం ఫిబ్రవరిలో కొత్త నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. మరి ఈ పరీక్ష కొరకు సుమారు 4,03,000 మంది అప్లై చేయడం కూడా జరిగింది. మరి ఈ పరీక్షలో కొత్త మార్పులు ఏం తీసుకొచ్చారయ్యా అంటే ఓఎంఆర్ షీట్లో చాలా మార్పులు చేయడం జరిగింది. అయితే ముందుగా ఈ ఓఎంఆర్ గురించి తెలుసుకునే ముందు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడే మన టీజీపీఎస్సీ వర్గాలు పేర్కొనడం జరిగింది. ప్రిలిమినరీ ఎగ్జామ్ను 2 విధాలుగా నిర్వహించే అవకాశం ఉంది. అంటే 2 విధాలుగా అంటే ఏదో ఒక విధానంలో మేము ఫైనల్ చేస్తామని కూడా మనకి నోటిఫికేషన్ సమయంలో టీజీపీఎస్సీ క్లియర్గా చెప్పడం జరిగింది. ఏంటయ్యా 2 విధానాలు అంటే, ఒకటి ఓఎంఆర్ పద్ధతిలో, 2 సిబిఆర్టీ పద్ధతిలో. ఓఎంఆర్ పద్ధతి, సిబిఆర్టీ పద్ధతిలో ప్రధానమైనటువంటి సమస్యలు ఏంటంటే, ఓఎంఆర్ అనుకోండి మనకి ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంటుంది రిజల్ట్ని అనౌన్స్ చేయడానికి. అదే సిబిఆర్టీ అనుకోండి ఎంత ఎగ్జామ్ అయిపోయినటువంటి వితిన్ 1 వీక్లో కూడా రిజల్ట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆ ఉద్దేశంతో పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల యొక్క సంఖ్యను బట్టి ఈ రెండిట్లో ఏదో ఒక విధానాన్ని మేము అనుసరిస్తామని చెప్పి మన టీజీపీఎస్సీ వారు పేర్కొనడం జరిగింది. అయితే నిన్న వచ్చినటువంటి వెబ్ నోట్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది, ఈ ఓఎంఆర్ పద్ధతిలోనే మనం ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నామని చెప్పి కూడా వాళ్ళు పేర్కొనడం జరిగింది. ఎందుకయ్యా అంటే ఈ పరీక్షకు మనకి ఎంతమంది అప్లై చేశారనుకున్నామండి? 4,03,000 మంది అప్లై చేయడంతో వారి అందరికీ కూడా ఈ యొక్క కంప్యూటర్ బేస్డ్ రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేయాలి అంటే కంప్యూటర్స్ ఇవన్నీ కూడా వ్యయ ప్రయాసాలతో కూడింది. కాబట్టి కష్టసాధ్యంగా భావించినటువంటి మన టీజీపీఎస్సీ వారు ప్రిలిమినరీ ఎగ్జామ్ను ఓఎంఆర్ షీట్లోనే లేదా ఓఎంఆర్ విధానంలోనే నిర్వహించడం జరుగుతుంది. ఇది మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. చూడండి, 4,03,000 మందికి ఈ సిబిఆర్టీలో ఎగ్జామ్ నిర్వహించాలి అంటే ఎక్కువ ఎగ్జామ్ సెంటర్లు, కంప్యూటర్లు ఇవన్నీ కావాలి. కాబట్టి అది రిస్క్తో కూడింది. కాబట్టి ఒకే రోజులో ఎగ్జామ్ పూర్తి చేసేటటువంటి ఈ ఓఎంఆర్ విధానాన్నే అనుసరించడం జరుగుతుంది మన టీజీపీఎస్సీ. ఇక హాల్ టికెట్లను కూడా జూన్ 1 నుంచి మనకి వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నారని కూడా ఈ సదరు వెబ్ నోట్లో పేర్కొనటం జరిగింది. ఇక షెడ్యూల్ ప్రకారమే ప్రిలిమినరీ పరీక్షను పూర్తి చేసి అక్టోబర్ 21 నుండి ప్రధాన పరీక్షలు అంటే మెయిన్ పరీక్షలు నిర్వహించుటకు కూడా ఈ టీజీపీఎస్సీ సమాయత్తం అవుతుందని చెప్పి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో కాబట్టి ప్రిలిమినరీ ఎగ్జామ్ జరుగుతుంది అంటే ఖచ్చితంగా మెయిన్ ఎగ్జామ్ కూడా అక్టోబర్ 21 నుండి జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకని అంటే ఇప్పటికే మన టీజీపీఎస్సీ వారు డిసెంబర్ వరకు వివిధ ఎగ్జామ్స్కు సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది. అన్ని షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయి. కాబట్టి ఏ మాత్రం పోస్ట్ పోయిన అయినా ఈ ఎగ్జామ్స్ అన్ని కూడా డిస్టర్బ్ అవుతాయి. కాబట్టి అలాంటి అవకాశం లేకుండా క్లియర్గా అక్టోబర్ 21 నుండే మనకి మెయిన్స్ ఎగ్జామ్ కూడా జరిగే అవకాశం ఉంది అని చెప్పి మనం గ్రహించాలి. ఇక ఈ మెయిన్ ఎగ్జామ్కి సంబంధించి మొత్తం 7 పేపర్లు ఉంటాయని వాటి గురించి కూడా మనం గత వీడియోలో చెప్పుకోవడం జరిగింది. మెయిన్స్ పేపర్లు ఏ విధంగా ఉంటాయి ఏంటి అనేది కూడా. ఇక ప్రిలిమినరీ పరీక్షలో ప్రతిభ చూపినటువంటి అభ్యర్థులను జోన్లు వారీగా పోస్టుల సంఖ్యను అనుగుణంగా 1:50 నిష్పత్తిలో ప్రధాన పరీక్షకు ఎంపిక చేస్తారు. మనకి తెలుసు కదా, 563 పోస్టులుంటే ఇంటూ 50 ప్రకారం మెయిన్స్కి క్వాలిఫై చేయడం జరుగుతుంది. అయితే ఆ క్వాలిఫై అయినటువంటి వారిలో ఎవరైనా సరే రిజర్వ్ వర్గాల్లో అభ్యర్థుల సంఖ్య తక్కువైతే మెరిట్ ఆధారంగా ఆయా రిజర్వ్ అభ్యర్థులను మరలా ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనకి ఈ విధానంలో ఏ రకమైనటువంటి మార్పు లేదు. అంటే 1:50 ప్రకారమే మెయిన్స్కు క్వాలిఫై చేస్తారు. అలా చేసిన తర్వాత కొన్ని రిజర్వ్ వర్గాల్లో ఆ రిజర్వ్ సంబంధించినటువంటి అభ్యర్థులు కనుక
వాళ్ళ సంఖ్య కనుక లేకపోతే వాళ్ళను మాత్రమే అదనంగా తీసుకునే అవకాశం ఉంటుంది మెయిన్స్ పరీక్ష రాయటానికి. ఓకే, సో ఇందుట్లో ఏ రకమైనటువంటి మార్పు లేదు. ఇక అభ్యర్థులకు ముఖ్య సూచనలు. నేను గతంలో పొరపాటు పడింది ఇక్కడే, గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా చూడండి. అభ్యర్థులకు ముఖ్య సూచనలు ఏంటయ్యా అంటే, ప్రిలిమ్స్ రాసే అభ్యర్థులకు కొన్ని సూచనలు చేస్తూ టీజీపీఎస్సీ కార్యదర్శి శ్రీ నవీన్ నికోలస్ గారు వెబ్ నోటు జారీ చేయడం జరిగింది. అభ్యర్థులకు వ్యక్తిగత వివరాలతో కూడిన ఓఎంఆర్ పత్రాలు అందజేస్తామని వెల్లడించింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మీకు ఇచ్చేటటువంటి ఓఎంఆర్ షీట్లో మీ వివరాలన్నీ కూడా పొందుపరిచే ఉంటాయి. అంటే మీ పేరుతో పాటుగా మదర్ పేరు, ఫాదర్ పేరు, అదేవిధంగా మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఎగ్జామ్ సెంటర్, ఇవన్నీ కూడా ఓఎంఆర్ షీట్లోనే ప్రింట్ అయ్యి మీకు ఆ ఓఎంఆర్ షీట్ అందించడం అనేది జరుగుతుంది. చూడండి, అభ్యర్థులకు వ్యక్తిగత వివరాలతో కూడిన ఓఎంఆర్ పత్రాలు అందజేస్తామని వెల్లడించటం జరిగింది. ఇక పరీక్ష సమయంలో వేలిముద్ర, ఫోటో, బయోమెట్రిక్ తప్పనిసరిగా ఇవ్వాలని, ఇవ్వని వారిని అనర్హులుగా ప్రకటిస్తామని స్పష్టం చేశారు. అంటే ఎగ్జామ్ జరిగేటప్పుడే మనకి వేలిముద్ర మరియు లేదా ఫోటో, బయోమెట్రిక్ తప్పనిసరిగా ఇవ్వాలని, ఇవ్వకపోతే కనుక డిస్క్వాలిఫై చేయడం జరుగుతుంది పరీక్షకు. ఈ బయోమెట్రిక్ను నియామక ప్రక్రియలో వివిధ దశల్లో ధృవీకరించుకుంటామని కూడా పేర్కొనడం జరిగింది. సో ఈ విధంగా మీరు ఇచ్చినటువంటి ఈ బయోమెట్రిక్ ద్వారానే ఈ పరీక్షకు, మెయిన్ పరీక్షలకు సంబంధించి కూడా మొత్తం కూడా మీ వివరాలన్నీ కూడా వాళ్ళు తెలుసుకుంటారని చెప్పి కూడా ఇక్కడ పేర్కొనడం జరిగింది. ఇక అభ్యర్థులకు పరీక్ష రోజు హాల్ టికెట్ నంబరు, ఫోటో, వారి యొక్క పేరు, తల్లిదండ్రుల పేర్లు, పుట్టిన తేదీ, పరీక్ష కేంద్రం, జెండర్ వివరాలను ముద్రించిన ఓఎంఆర్ జవాబు పత్రాలు అందిస్తారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఎందుకు చేస్తున్నారయ్యా, ఎందుకయ్యా ఇట్లా అంటే, ఏ రకమైనటువంటి అవకతవకలు జరగకుండా నీ ఓఎంఆర్ షీటు నీ పేరుతోటి, నీ ఫోటోతోటి మొత్తం కూడా మీకు అందించడం జరుగుతుంది. సో కాబట్టి ఎవరెవరు ఏ ఓఎంఆర్ షీట్ తీసుకున్నారో మీ పేర్లతోటే మీ ఓఎంఆర్ షీట్ అనేది ఉంటుంది. మీరు అక్కడ రాయాల్సి ఉంటుంది ఏంటంటే, అక్కడ మీకు ఇచ్చినటువంటి బుక్లెట్ నెంబర్ 1 మెన్షన్ చేస్తే సరిపోతుంది. సో ఈ విధంగా మనకి ఓఎంఆర్లో ఈ యొక్క కొత్త విధానాన్ని తీసుకురావటం జరిగింది. ఇక పరీక్ష రాసే ముందు ప్రశ్నాపత్రం బుక్లెట్ నెంబరు ఓఎంఆర్ షీట్లో నమోదు చేసి సర్కిల్ను జాగ్రత్తగా బబుల్ చేయాలని పేర్కొనడం జరిగింది. ఇది మీరు మొత్తం చేస్తే సరిపోయింది. ఇక జవాబు పత్రంలో పేర్కొన్న చోట అభ్యర్థి ఇన్విజిలేటర్ సంతకం చేయాలి. అదేవిధంగా ఈ ఓఎంఆర్ షీట్లోనే మనకి ఒక పక్కన ఇన్విజిలేటర్, మరొక పక్కన మీరు సంతకం చేయాల్సి ఉంటుంది. జవాబులు గుర్తించేందుకు బ్లూ లేదా బ్లాక్ పెన్నులను ఉపయోగించాలి. మరి బబుల్ చేసేటప్పుడు ఏ రకమైనటువంటి పెన్నులు ఉపయోగించాలండి అంటే, బ్లూ పెన్ను కానీ లేదా బ్లాక్ పెన్ను కానీ ఉపయోగించాల్సి ఉంటుంది. వాటితోటే బబుల్స్ని రౌండ్ చేయాల్సి ఉంటుంది. ఇక పరీక్ష పూర్తయిన తర్వాత జవాబు పత్రాలను స్కానింగ్ చేసి అభ్యర్థుల డిజిటల్ కాపీలు వెబ్సైట్లో పొందుపరుస్తారు. అంటే మీరు పరీక్ష రాసిన తర్వాత మీరు రాసినటువంటి బబుల్ చేసినటువంటి ఓఎంఆర్ షీట్లను డిజిటల్ కాపీలుగా వెబ్సైట్లో పొందుపరచడం అనేది కూడా జరుగుతుంది. ఇక హాల్ టికెట్లతో పాటు అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డు, అంటే పాస్పోర్ట్ కావచ్చు, పాన్ కార్డు కావచ్చు, ఓటర్ కార్డు కావచ్చు, ఆధార్ కార్డు కావచ్చు, లేదా ప్రభుత్వ గుర్తింపు పొందినటువంటి డ్రైవింగ్ లైసెన్స్ ఏదైనా కావచ్చు. సో ఈ విధంగా మనకి ఇందులో ఏదో ఒక ఒరిజినల్ను తీసుకుని వెళ్ళాలి ఎగ్జామ్ సెంటర్కి. ఇక అభ్యర్థుల బయోమెట్రిక్ను ఇన్విజిలేటర్లు పరీక్ష కేంద్రంలో ఉదయం 9:30 నుంచే ప్రారంభించడం అనేది జరుగుతుంది. బయోమెట్రిక్ పూర్తయ్యే వరకు అభ్యర్థులు ఎవరు పరీక్ష కేంద్రం నుంచి బయటకు వెళ్ళడానికి వీల్లేదు. బయోమెట్రిక్లో ఫింగర్ ప్రింట్ తీసుకునేందుకు వీలు కాకుంటే, అంటే బయోమెట్రిక్లో మీ ఫింగర్ ప్రింట్ తీసుకునేందుకు వీలు కాకపోతే అభ్యర్థి ఫోటోని తీసుకుని ఇంక్ ప్యాడ్ ద్వారా వేలిముద్రను బయోమెట్రిక్గా కూడా తీసుకోవడం జరుగుతుంది. మీ వేలిముద్రను బయోమెట్రిక్గా తీసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క బయోమెట్రిక్ ఫింగర్ ప్రింటింగ్ తీసుకునేందుకు వీలు కాకపోతే మీ యొక్క వేలిముద్రను తీసుకునే అవకాశం ఉంటుంది. మరి అలాంటప్పుడు అభ్యర్థులు చేతులపై గోరింటాకు కానీ తాత్కాలిక టాటూలు కానీ వేసుకోవద్దు. అలా వేసుకుంటే మీకు ఈ యొక్క వేలిముద్ర తీసుకోవడం కష్టమైపోతుంది. రైట్. ఇక చివరిగా ఓఎంఆర్ ఈ విధంగా మీకుంటుంది. ఇది మోడల్ ఓఎంఆర్ మనకి వెబ్సైట్లో పెంచడం జరిగింది మన టీజీపీఎస్సీ వారు. ఇందులో ఇక్కడ చూడండి, ఈ కాలంలో అన్నీ కూడా వాళ్ళే ఫిలప్ చేసి ఇస్తారు. డేట్ ఆఫ్ బర్త్, హాల్ టికెట్ నెంబరు, తర్వాత అప్లికేషన్ ఐడి, నేమ్ ఆఫ్ క్యాండిడేట్, ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ సెంటర్ కోడ్ అని ఇలా ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ మీ ఫోటో ఇస్తారు. ఇక్కడ మీరు చేయాల్సింది సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్, అదేవిధంగా ఇన్విజిలేటర్ ఇక్కడ సిగ్నేచర్ చేస్తాడు. ఈ విధంగా ఈ రెండు కూడా మీరు మీ ఆధ్వర్యంలో ఇన్విజిలేటర్ సిగ్నేచర్ చేస్తారు, ఇన్విజిలేటర్ ఆధ్వర్యంలో మీరు సిగ్నేచర్ చేస్తారు, ఇవి రెండు. సో ఇవన్నీ కూడా ఆల్రెడీ ప్రింట్ అయ్యి వస్తాయి. ఆ తర్వాత మీకు ఇచ్చినటువంటి బుక్లెట్ నెంబర్ను ఇక్కడ మీరు ఫిలప్ చేయాలి, బుక్లెట్ నెంబర్.
ఆ తర్వాత ఇక్కడున్నటువంటి ఏదైతే ఇక్కడ రాసి ఉందో దానిని మీరు తిరిగి ఈ ప్రాంతంలో రాయాల్సి ఉంటుంది యాజ్ ఇట్ ఈజ్గా. ఇది మీరు చేయాల్సినటువంటి పని. ఆ తర్వాత యాజ్ ఇట్ ఈజ్గా ఇది మీకు పాత ఓఎంఆర్ షీట్లానే ఉంటుంది. సో ఈ విధంగా జరిగినటువంటి మార్పులన్నీ గుర్తుపెట్టుకోండి. దీనిని జాగ్రత్తగా చూసి ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు మీరు చాలా ప్రశాంతంగా ఇది మీ పేరుతోటే ఉందా, మీ మదర్ ఫాదర్ నేమ్ కరెక్ట్గా వచ్చినాయా లేదా, ఇవన్నీ కూడా మీరు చూసుకొని మీరు ప్రశాంతంగా ఎగ్జామ్ రాయండి. మీరు అందరూ కూడా మంచి మార్కులతోటి విజయం సాధిస్తారని నేను ఆశిస్తూ, మీ విజయంలో మన అప్టేక్ జాబ్స్ కూడా ఇప్పటి వరకు చాలా కృషి చేస్తూ మీకు మంచి మెటీరియల్ను కూడా కరెంట్ అఫైర్స్ రూపంలో రోజు ఫ్రీ వీడియోస్ కూడా అందించడం జరుగుతుంది. ఇంకా కూడా మేము మీకు అందిస్తాము. అదేవిధంగా ఎగ్జామ్కి సీరియస్గా ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థుల కోసం మనం 2 రకాలైనటువంటి కోర్సులను తీసుకురావడం జరిగింది. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఒకటి టీజీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ సెక్షన్ వైజ్ టెస్ట్ సిరీస్. ఇందులో మనకి సెక్షన్ వైజ్గా అంటే సబ్జెక్టులు తీసుకొని 150 మార్కులతో ఒక్కొక్క సబ్జెక్టు, అదేవిధంగా కరెంట్ అఫైర్స్, జనరల్ మెంటల్ ఎబిలిటీ ఎట్లాగా ఒక్కొక్క సబ్జెక్టు వైజ్గా తీసుకొని మీకు టెస్టులు కండక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మొత్తం 10 టెస్టులను కండక్ట్ చేస్తూ 3 గ్రాండ్ టెస్టులను అన్ని రకాల సబ్జెక్టులు కలిపి 3 గ్రాండ్ టెస్టులు మొత్తం 13 టెస్టులతోటి ఈ సెక్షన్ వైజ్ టెస్ట్ సిరీస్ నిర్వహించడం జరుగుతుంది. ఆల్రెడీ మనకి టెస్ట్ సిరీస్లు మొత్తం కూడా దాదాపు అయిపోయినాయి. ఇంకా గ్రాండ్ టెస్టులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇక మన యొక్క ప్రత్యేకత మీకు తెలుసు కదా, టెస్టులు నిర్వహించడమే కాదు, ఆ నిర్వహించినటువంటి టెస్టులను వీడియో కూడా మనకి అందించడం జరుగుతుంది. కాబట్టి మీరు ఇప్పటిదాకా తీసుకోకపోతే ఇప్పుడు దీన్ని పర్చేజ్ చేస్తే గతంలో మనం కండక్ట్ చేసినటువంటి సెక్షన్ వైజ్ టెస్టులు కూడా మీకు అందుబాటులోకి వస్తాయి, వీడియోలు కూడా అందుబాటులోకి వస్తాయి. మీరు వాటిని ఉపయోగించుకొని ఒక్కసారి మొత్తం ఎక్కువ ఫ్రీక్వెంట్గా మీరు మొత్తం సబ్జెక్టు మొత్తాన్ని కూడా రివిజన్ చేసుకోవచ్చు టెస్టుల రూపంలో ఈ యొక్క సెక్షన్ వైజ్ టెస్ట్ సిరీస్ని. దీని యొక్క ప్రైస్ తీసుకుంటే కేవలం 99 రూపీస్ మాత్రమే మనం పెట్టడం జరిగింది. ఇది టెస్ట్ సిరీస్కి సంబంధించిన అంశాలు. ఇక క్విక్ రివిజన్ అంటే ఏంటండి? టెస్ట్ సిరీస్కి దీనికి డిఫరెన్స్ ఏంటండి? టెస్ట్ సిరీస్లో ఓన్లీ సెక్షన్ వైజ్గా టెస్టులు కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో టెస్టులు ఏమీ కండక్ట్ చేయట్లేదండి. కేవలం ఒక్కొక్క సబ్జెక్టు తీసుకొని ఆ సబ్జెక్టులో 5 నుంచి 6 గంటల నిడివిలో సిలబస్ మొత్తాన్ని కవర్ చేస్తూ ఇట్లా మీకు అందించడం అనేది జరిగింది. ఇక్కడ చూడండి, ఈ బాక్స్లో ఏదైతే సబ్జెక్టులు ఇచ్చామో అన్ని సబ్జెక్టులను, ఈ బాక్స్లోని సబ్జెక్టులు అన్నింటినీ కూడా దాదాపు 5 నుంచి 6 గంటల నిడివిలో క్విక్ రివిజన్ రూపంలో బాగా చదువుకొని ఇంకా ఎక్కువ టైం దాని మీద స్పెండ్ చేద్దాం, ఏం చేస్తాం అనుకున్నటువంటి చాలామంది కోసం వీటిని మనం పొందుపరచడం జరిగింది. కాబట్టి ఈ క్విక్ రివిజన్ అనేది మీకు ఎక్కడ లభిస్తుందయ్యా అంటే మన 2వ యాప్ అయినటువంటి అప్టేక్ జాబ్స్ ప్లస్లో ఉంటుంది. మన టెస్ట్ విత్ ఎక్స్ప్లెనేషన్ ఏమో మన అప్టేక్ జాబ్స్ యాప్లో ఉంటే, ఈ యొక్క క్విక్ రివిజన్ మాత్రం అప్టేక్ జాబ్స్ ప్లస్ యాప్లో ఉంటుంది. మీరు దాన్ని జాగ్రత్తగా చూడండి, ఈ రెండింటి మధ్య వ్యత్యాసం. సో ఈ విధంగా ఈ రెండింటిని కూడా ఉపయోగించుకొని మీరు ఖచ్చితంగా ఈ యొక్క గ్రూప్ 1 ప్రిలిమ్స్ని క్వాలిఫై అవ్వాలని ఆశిస్తూ మీ ఎస్వి నారాయణ. థ్యాంక్ యూ.